శుభోదయం. ఈనాటి విశేషం చిలుకు ద్వాదశి, అలాగే భగవాన్ సత్యసాయి బాబా జయంతి, అలాగే సోమ ప్రదోష వ్రతం. కార్తీక మాసంలో సోమవారం నాడు శివారాధన చేయాలి. దానికి సోమ ప్రదోష వ్రతం అని పేరు. అలాగే భగవాన్ సత్యసాయి బాబా వారి జయంతి ఈరోజు. ఆ స్వామి నడిచే దైవంగా అందరి మన్ననలు పొందినటువంటి స్వామి కనుక భగవాన్ సత్యసాయి బాబా వారి ఆశీర్వచనం కూడా మనకు లభించే విధంగా ప్రార్థన చేద్దాం. అన్నింటికంటే కూడా మించి కాల ప్రమాణంలో వచ్చే మార్పులను అనుగుణంగా గమనించినటువంటి సంప్రదాయం ఈరోజు చిలుకు ద్వాదశి అని చెబుతూ క్షీరాబ్ది ద్వాదశి, మథన ద్వాదశి అనే వ్రతాన్ని ఆచరించాలి అంటూ తెలియజేస్తుంది. ఆ యుజమాసంలో శుక్లపక్షంలో ద్వాదశి తిథి నాడు ఒక పిడికెడు బియ్యం సేకరించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్కొక్క పిడికెడు బియ్యాన్ని సేకరించాలి అనే వ్రతాన్ని అప్పుడు చెప్పుకున్నాం. లేదా ఆశ్వీజ మాసం బహుళపక్షంలో ప్రారంభం చేసినా పర్వాలేదు అని చెప్పుకున్నాం. ఈ 30 రోజులు లేదా 15 రోజుల నుంచి సేకరించిన ఆ బియ్యాన్ని ఈరోజు మనం కడిగి నానబోసి చక్కగా ఒక రోలులో వేసి ఆ రోలులో వేసిన ఈ బియ్యమును ఆవు పాలతో తడిపి చెరుకు గడతో దంచాలి. అలా దంచుతూ మథన ద్వాదశి, చిలుకు ద్వాదశి మంథనం చేయడంలాగా ఆ చెరుకు గడతో ఆ బియ్యాన్ని ఆవు పాలను ఇలా మనం మథిస్తూ ఉంటే మన పైన ఎన్ని బిందువులు పడతాయో అన్ని వేల సంవత్సరాల కాలం పాటు మనం వైకుంఠంలో చిరస్థాయిగా ఉంటాం అంటూ విష్ణు ధర్మోత్తర పురాణం తెలియజేస్తుంది. కాబట్టి ఈ విధంగా మనం శ్రీమన్నారాయణమూర్తి సేవను చేసే ప్రయత్నం చేద్దాం. అలాగే ఈరోజు విశేషంగా ధాత్రి బృంద సమేత శ్రీమన్నారాయణమూర్తిని అర్చిస్తూ తులసి వివాహం కూడా చేస్తాం. కాలనేమి కూతురు బృంద జలంధరుని భార్య. విష్ణువు ఆమె పాతివ్రత్యాన్ని భంగం చేశాడు, శివుడు జలంధరుని సంహరించాడు అంటూ మనకు పురాణాలు చెబుతాయి. అలాగే ఆ విష్ణువును ఈ బృంద శపించి చితిలో కాలిపోయింది. ఆ బూడిదలోంచి తులసి, ఉసరి జన్మించాయి అని కూడా మనకు పౌరాణిక ప్రపంచాలు కథలు చెబుతున్నాయి. అలాగే ఈ కార్తీక మాసంలో తులసి వివాహం అయిన పిమ్మట ఇక మాఘాది పంచకాలలో దేవుని వివాహం, మానవుల వివాహాలు అనేటట్లుగా సంప్రదాయం ఒక చక్కని అలవాటును, ఆచారాన్ని సూచించింది. ఆ ప్రకారంగానే ఈరోజు మనం ధాత్రి బృంద సమేత శ్రీమన్నారాయణమూర్తిని అర్చిద్దాం. తులసి వివాహం ఇది ఈనాటి విశేషం. తులసి మహాత్మ్యములు ఎన్నో ఉన్నాయండి. ఇంటింటా తులసి అంటుంది హైందవ ధర్మం. చిన్న ఇల్లు, ఒకే గది ఉన్న ఇల్లు అయినా తులసిని పెంచుకోవాలి. అనేక విషసాంక్రామిక రోగాలకు తులసి నిరోధకం, ఒక మంచి ఔషధం అలా చెప్పుకుంటే. ఈ ద్వాదశికి యోగిని ద్వాదశి, విభూతి ద్వాదశి, గోవత్స ద్వాదశి, నీరాజన ద్వాదశి ఇత్యాదిగా గల అనేక నామాలు ఉన్నాయి. అలాగే స్వయంభువ మన్వాది కూడా ఈరోజే కనుక మన్వాది ఏకాదశి తర్వాత ద్వాదశి తిథి, తులసి ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి ఇన్ని విశేషాంశాలతో కూడుకున్న రోజు కాబట్టి విష్ణుధర్మోత్తర పురాణంలో ఉన్న ప్రకారంగా తులసి కళ్యాణాన్ని మనం ఆలోచన చేద్దాం. తులసి 5 రూపాయలలో లభిస్తూ ఉండగా రామ తులసి, కృష్ణ తులసి, లక్ష్మీ తులసి ఈ 3 మనకు బహుళంగా లభిస్తూ ఉంటాయి. కనుక తులసి మహాత్మ్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక దీపం వెలిగిద్దాం. కోటి దీపకాంతులలో పుణ్యబలం పెంచుకుందాం. భక్తి టీవీ వారు సభక్తిపూర్వకంగా ఏర్పాటు చేసిన కోటి దీపోత్సవ కార్యక్రమంలో పాలు పంచుకుందాం. అక్కడ కూడా తులసి కళ్యాణం మహోత్సవంగా నిర్వహింపబడుతుంది. ఆ కార్యక్రమాన్ని కూడా తిలకిద్దాం. పండితులు, పీఠాధిపతులు, మతాధికారులు ఇలాంటి పెద్దలు ఇచ్చేటటువంటి అమృతమయ వాక్కులను వినే ప్రయత్నం చేద్దాం. మంచిని పెంచుకుందాం, అందరి మంచిని కోరుకుందాం, అందరి సౌభాగ్యాన్ని కాంక్షిద్దాం. శుభమస్తు.